ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. దీనికి కారణం ఇరాన్ ఒక ప్రమాదకరమైన దేశమని, అది ప్రపంచానికి ముప్పు అని మనకు చెప్తున్నారు. కానీ ఇది నిజమా, లేక ఈ యుద్ధం వెనుక మనకు తెలియని ఒక భయంకరమైన అబద్ధం, ఒక పెద్ద కుట్ర దాగి ఉందా? అమెరికా, ఇజ్రాయెల్ చెబుతున్నట్లు ఇది ఆత్మరక్షణ కోసం చేస్తున్న యుద్ధం కానే కాదు. ఇది ఒక సామ్రాజ్యవాద అబద్ధం. ఈ యుద్ధానికి అసలు కారణం అది కాదు. మరి అసలు కారణం ఏంటి? అమెరికా తన ప్రపంచ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ లో తన మరియు ఇజ్రాయెల్ యొక్క పెత్తనాన్ని కొనసాగించడానికి ఈ యుద్ధాన్ని ప్రారంభించింది. ఇది ఆ ప్రాంతాన్ని, అక్కడి అపారమైన చమురు నిల్వలను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి చేస్తున్న యుద్ధం. ఇరాన్ అణుబాంబు తయారు చేస్తోందని చెప్తున్నారు. కానీ ఇరాన్ కు అణుబాంబు తయారు చేసే ఉద్దేశం లేదని ఆ దేశం చాలా సార్లు స్పష్టం చేసింది. నిజానికి ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిరోధించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక ఒప్పందం చేసుకుంటే, ఆ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసి బయటకు వచ్చింది ట్రంప్ ప్రభుత్వమే. ఈ దాడికి ట్రంప్ ముఖ చిత్రంగా కనిపిస్తున్నప్పటికీ ఈ మొత్తం నాటకాన్ని నడిపిస్తున్నది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ట్రంప్ కేవలం నెతన్యాహు నుండి మరియు అమెరికాలోని అత్యంత శక్తివంతమైన జియోనిస్ట్ లాబీ నుండి ఆదేశాలు తీసుకుంటున్నారు. ఇది ఈ రోజు మొదలైంది కాదు. ఇరాన్ లో ప్రభుత్వాన్ని కూల్చేయాలనేది చాలా కాలంగా అమెరికా గూఢచార సంస్థ CIA నడుపుతున్న ఒక ప్రాజెక్ట్. 1953లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఇరాన్ ప్రభుత్వాన్ని ఇదే CIA బ్రిటిష్ గూఢచార సంస్థతో కలిసి కూలదోసి తమకు అనుకూలమైన రాజును గద్దెనెక్కించింది. ఇప్పుడు మళ్ళీ అదే చరిత్రను పునరావృతం చేయాలని చూస్తున్నారు. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి నాంది కావచ్చు. ఇది అణు యుద్ధానికి దారి తీసే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ యుద్ధం వల్ల అత్యధికంగా నష్టపోయేది ఆసియా దేశాలే. ముఖ్యంగా భారతదేశం మరియు చైనాలను లక్ష్యంగా చేసుకుని కూడా ఈ యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం వల్ల చమురు ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. దాని ప్రభావం భారతదేశంపై అత్యంత దారుణంగా ఉంటుంది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతారు. మరి ఇంత జరుగుతుంటే ప్రపంచ నాయకులు ఏం చేస్తున్నారు? వాళ్ళు చాలా దయనీయంగా ప్రవర్తిస్తున్నారు. యూరప్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు అమెరికా చేస్తున్న ఈ అన్యాయాన్ని ప్రశ్నించకుండా గుడ్డిగా అమెరికా సామ్రాజ్యానికి బానిసలుగా మారిపోయాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రపంచాన్ని కాపాడగలిగే ఏకైక శక్తి బ్రిక్స్ దేశాల కూటమి మాత్రమే. బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా మరియు కొత్తగా సభ్యురాలైన ఇరాన్ తో పాటు భారతదేశం కూడా ఈ కూటమిలో భాగమే. ఈ బ్రిక్స్ దేశాలు కలిసి అమెరికా యొక్క ఈ సామ్రాజ్యవాద ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడాలి. ప్రపంచానికి ఇది సరైన మార్గం కాదని గట్టిగా చెప్పాలి. చూశారు కదా ఈ యుద్ధం వెనుక ఉన్న అసలు కారణాలు ఎంత భయంకరంగా ఉన్నాయో. ఇది కేవలం ఇరాన్ పై దాడి కాదు. ప్రపంచ ఆధిపత్యం కోసం, చమురు కోసం అమెరికా మరియు ఇజ్రాయెల్ ఆడుతున్న ఒక ప్రమాదకరమైన నాటకం. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే అమెరికా ఒక సామ్రాజ్యంగా ప్రవర్తిస్తూ ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతోందా? ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశం ఎలాంటి పాత్ర పోషించాలి? మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్ లో పంచుకోండి. ఈ నిజం అందరికీ తెలియాలంటే ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.